ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో వేసవిలో పట్టిపురుగుల పెంపకంలో అనుభవాలు ఈ అంశం గురించి వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మైసంపల్లి గ్రామ రైతు ఈ వేణుగారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం వేసవిలో పుచ్చపంట సాగులో అనుభవాలు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామ రైతు కె వీరన్న గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-11800-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, వేసవిలో పట్టుపురుగుల పెంపకంలో అనుభవాలు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మైసంపల్లి గ్రామ రైతు ఈ వేణుగారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త మోటి చిరంజీవి గారు. దుగ్గొండి మండలం మైసంపల్లి గ్రామంలో ఉన్నాము. మరి ఇక్కడ మైసంపల్లి గ్రామంలో కనుక మనం చూసినట్లయితే ఈ మల్బరీ సాగు విధానం చేసేటువంటి రైతు వేణుగారు ఉన్నారు. ఇప్పటికే జిల్లాలో ఉత్తమ రైతుగా, ఆదర్శ రైతుగా కూడా పలువురి ప్రశంసలు పొందారు. మరి వారితో మనం మల్బరీ సాగు విధానం, దాని దిగుబడి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలను మనం క్షుణ్ణంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఇప్పుడు మల్బరీ సాగు విధానం అనేటువంటిది వేయాలని మీకు ఎవరు చెప్పడం జరిగింది? ఎలా దీన్ని మీ గ్రామంలోకి తీసుకురావడం జరిగింది అంటారు? నేను ఇంతకు ముందు మా పక్కన ఒక ఆయన రైతు వేసిండండి. టీవీలో ఛానల్లో చూసాను. ఇది చూసేసరికి నాకేమనిపించిందంటే, అన్ని పంటల కంటే ఇప్పుడు వచ్చేసే బహువార్షిక పంట ఇది. ఏకకాలం పంట ఒకసారి పెట్టిందంటే 15 సంవత్సరాల దానిక పెట్టాల్సిన అవసరం లేదు. మిగతాది ఒకటి అంటే దీనికి పెట్టుబడి అనేది చాలా తక్కువ. ఫర్టిలైజర్ కానీ, పెస్టిసైడ్స్ కానీ వేయాల్సిన అవసరం లేదు. సంవత్సరానికి ఒకసారి మనం సరైన అడుగు మన బలం లాంటిది అంటే మన పశువుల పేడ కానీ, గొర్రె పేడ కానీ సంవత్సరానికి ఒకసారి వేయాలి. పైన కొట్టాల్సిన మన పెస్టిసైడ్స్ మందులు మాత్రం ఏమి ఉండవు. ఇందుకు లేబర్ ఖర్చు చాలా తక్కువ ఉంటది. మనకు వచ్చేసి ఇది 45 రోజులకు ఒక పంట వచ్చేస్తుంది. మన ఇప్పుడు ఈ 45 రోజులకు పంటకు అనుకూలంగా ఇక్కడ షెడ్ నిర్మాణం ఏ విధంగా చేసుకోవాలంటారు? ముఖ్యంగా ఈ నిర్మాణంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? షెడ్ నిర్మాణం అంటే మనకు కంటిన్యూగా నెలకు ఈ యొక్క పంట రావాలంటే మాత్రం దానికి తగ్గట్టుగా 2.5 ఎకరాలు ఉండాలండి. ఇది 2.5 ఎకరాలకు షెడ్ వచ్చేసి 50 ఫీట్ల పొడుగు, 20 ఫీట్ల వెడల్పు ఉండాలి. ఉంటే కనుక దానికి 2.5 ఎకరాల భూమి ఉంటే మాత్రం మనకు 45 రోజులకు ఒక పంట. ఆ పంట వచ్చేసరికి మనకు మన దగ్గరలో అందుబాటులో ఇప్పుడు జనగాంలో ఉంది మార్కెట్. మనం ఇప్పుడున్న రేట్లు మాత్రం చాలా తక్కువ అయినా కానీ 300 అమ్ముతుంది కేజీ. మనకు ఒక బ్యాచ్ అంటే ఒక 300 గుడ్లకు సరిపోను షెడ్ ఉంటుంది. ఇది 50 ఫీట్ల పొడుగుని 20 ఫీట్ల వెడల్పు అంటే 300 గుడ్లకు సరిపోతుంది ఆ షెడ్. అంటే మినిమం 4 నుంచి 5,50,000 దానికి వస్తుందండి ఖర్చు. దీనికి గాను మనకు సబ్సిడీ వచ్చేసి 1,20,000 దానికి గవర్నమెంట్ సబ్సిడీ సెరికల్చర్ వాళ్ళు ఇస్తారండి. అంటే ఈ లోపల మనము మల్బరీ గుడ్లను తీసుకొచ్చేటువంటి విధానంలో లోపల ఏ విధంగా ఏర్పాట్లు చేసుకోవాలంటారు? మనం మల్బరీ గుడ్లను తీసుకొచ్చుకుంటే మాత్రం మనం రీలింగ్ షెడ్ అంటే ఇప్పుడు మనకు ఇదే ఫస్ట్ టైం కాబట్టి నేను గుడ్లు తీసుకొచ్చుకోలేదు, పిల్లలు తెచ్చుకున్నా కాబట్టి మనకు ఫస్ట్ మోల్ట్, సెకండ్ మోల్ట్ వాళ్ళ దగ్గరనే, చాకి సెంటర్ వాళ్ళ దగ్గరనే అయిపోతుంది. మనకు వచ్చేసరికి థర్డ్ మోల్ట్ వరకు మనకి ఇచ్చేస్తారు. 8 రోజుల పురుగులు వస్తుంది మన దగ్గరికి వచ్చినాక 13 రోజులు లేదా 16 రోజులు ఉంటుందండి పురుగు. 16 రోజులుని అవి 8 రోజులు, 25 రోజులకు ఒక బ్యాచ్ అయిపోతుంది. ఇది దీనికి వచ్చేసి మనం లోపల స్ట్రెస్ ఏర్పాటు చేసుకోవాలి, మంచాల టైపు. అంటే అవి ఎంత పొడవు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలంటారు? ఒక రోకి ఎన్ని పెడతారు? ఒక రోకు 5 స్టెప్పులు వస్తాయండి. 5 స్టెప్పులు అంటే వెడల్పు 6 అడుగుల వెడల్పు ఉంటుంది, 40-45 అడుగుల పొడవు ఉంటుంది. అంటే ఇక్కడ
5-6 స్టెప్పులు పెట్టుకున్న తర్వాత అంటే ఒక్కొక్క రోల ఎన్ని పురుగుల వరకు పెంచవచ్చు అంటారు? అంటే ఒక్కొక్క అడుగులో అంటే మనం ఫస్ట్ తెచ్చుకున్నప్పుడు ఏమవుతుంది అంటే చాకీ సెంటర్ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి మనం తెచ్చుకున్నప్పుడు చిన్నగా ఉంటుంది పురుగు. అది పెరుగునే కొద్దీ మనం దానికి డిస్టెన్స్ తగలకుండా మంచాలను పెంచుకోవాలి అంతే. మనకు ఈల్డింగ్ అయ్యేసరికి పంట వచ్చేసరికి మొత్తం 5 బెడ్లు అటు 5 బెడ్లు కంప్లీట్ చేసుకోవాలి దాన్ని. అంటే మీరు 300 పురుగులను తీసుకొచ్చారు. ఆ 300 పురుగులను ఫస్ట్ ఒక రో లో పెట్టారా లేకపోతే 2 రోజులలో పెట్టాలా? అంటే అవి పెరుగుతా ఉంటా అంటే మళ్ళీ ఆ పురుగులను తీసి వేరే మంచాలకి ఎట్లా పంపిస్తారు? ఫస్ట్ మనం తెచ్చినప్పుడు వచ్చేసి ఒక రోల్కు సగం కూడా ఉండదు. అందులో సగం అటొక స్టెప్ ఉంటుంది ఇటొక స్టెప్ ఉంటుంది కాబట్టి అందులో సగం ఇందులో సగం వేసుకోవాలి ఫస్ట్ తెచ్చినప్పుడు. 2 రోజుల తర్వాత అదే రోల్లో ఉంటుంది ఒక రోజు అంతా. తర్వాత 3వ రోజుకు మనం ఆ రోల్ కంప్లీట్ చేయాలి. చేసుకున్న తర్వాత మనం పురుగు ఒక 2 రోజులు పెరిగిన తర్వాత థర్డ్ మోల్డ్కి వస్తుంది. వచ్చిన తర్వాత మనం పెంచుకోవాలి. ఆ మండకు ఉంటాయి మనం వేసే మేతకు ఆ పురుగు ఉంటుంది కాబట్టి నెమ్మదిగా తీసి పై రోల్కి మార్చుకోవాలి. అంటే అట్లా ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలి? ఎన్ని పురుగులను మార్చాలంటారు ముఖ్యంగా? అంటే మనం మామూలుగా యావరేజ్ చూసుకుంటుండాలి. పురుగు తగలకుండా ఉంచుకోవాలి. దాన్ని బట్టి మనం ఎక్కడ మందం ఎక్కడ ఎక్కువ ఉన్నాయి పురుగులు ఎక్కడ తక్కువ ఉన్నాయి దాన్ని చూసుకుంటూ పై రోల్కు మార్చుకోవాలి. ఇట్లా ఇప్పుడు పెట్టి ఎన్ని రోజులు అవుతుంది మల్బరీ సాగు విధానం? నేను వచ్చేసి ఇప్పుడు పురుగులు వచ్చి నా దగ్గరికి వచ్చేసి వాటికి 11 రోజులు అవుతుంది. ఇంకొక 5 రోజులు అయిపోతుంది. 5 రోజుల వరకు అయితే పంట కాలం అయిపోయింది. అంటే నేను చాకి పురుగులు తీసుకొచ్చాను కాబట్టి తొందరగా అవుతుంది నాకు. ఇప్పుడు ఈ పురుగులు తినడానికి గాను వాటికి మల్బరీ ఆకు అనేది అవసరం. ఈ మల్బరీ తోట ఏ విధంగా పెంచుతున్నారు? మొక్కలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? మల్బరీ తోట ఇవి నర్సరీలు గవర్నమెంట్ వాళ్ళు నర్సరీలు పెంచుతారు. ఇది వాళ్ళ దగ్గర నుండి మనం మొక్కకి ఫస్ట్ సబ్సిడీ ద్వారా మనం డీడీ తీయాలి వాళ్ళకి. అంటే మనం జూన్ ఫస్ట్ వీక్ వర్షం తొలకరి వాన 2వ వాన పడడంతోనే వాళ్ళు ఇస్తారు. ఈ లోపు మనం మేల్నే వాళ్ళకు డబ్బులు డీడీ రూపంలో తీయాలి. తీసిన తర్వాత 2 రూపాయలకు ఒక మొక్క ఇచ్చేస్తారు. అవి ఎకరానికి 5,000, 5,200 అట్లా మొక్కలు పడతాయి ఒక ఎకరానికి వచ్చేసి. అవి మనం తీసుకొచ్చి ఇట్లా 4 ఫీట్ల వెడల్పు ఇటు 4 ఫీట్లు అటు 4 ఫీట్లు వెడల్పుతో పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మీరు 2.5 ఎకరాలు వేసారు. 2.5 ఎకరాలు వేస్తే ఎన్ని మొక్కలు పడ్డాయి? ముఖ్యంగా మరి ఈ మొక్కలకు నీరు అవసరం కాబట్టి ఏమైనా అధునాతన పద్ధతులు ఏమైనా వాడుతున్నారా? మనకు మొక్క 2.5 ఎకరాలకు మినిమం 13,000 మొక్కలు పడ్డాయి. దీనికి నాకు వాటర్ కొంచెం తక్కువ ఉండడం వల్ల నేను డ్రిప్ పద్ధతిలో వాడుతున్నాను. దానికి ఆ వాటర్ సరిపోతున్నాయి. అంటే ముఖ్యంగా ఈ మల్బరీ చెట్లు పెంపకం అనేటువంటిది ఎన్ని రోజుల తర్వాత పురుగులు తెచ్చుకోవాలి? మనము తెచ్చుకున్న తర్వాత కనీసం 75-90 రోజులకు ఒక ఫస్ట్ టైం కాబట్టి ఒకసారి కటింగ్ కావాలి. అయిన తర్వాత మనం సెకండ్ సారి పురుగులు తెచ్చుకుంటే మాత్రం బాగుంటుంది. 90 రోజుల తర్వాత మనం ఒకసారి కటింగ్ అయిన తర్వాత తెచ్చుకుంటే మనకు తోట 2.5 ఎకరాలు ఉంటుంది కాబట్టి 45 రోజులకు ఒక పంట వస్తూనే ఉంటుంది. 45 రోజులకు ఒకసారి ఒక బ్యాచ్ తెచ్చుకుంటూనే ఉండాలి మనం. మళ్ళీ దీని తర్వాత మళ్ళీ మల్బరీ ఆకు అంటే ఆ తోట ఎంత రోజుల గ్యాప్ ఇచ్చి మళ్ళీ పురుగులు తెచ్చుకోవాలి? మనకు దీనికి గ్యాప్ అవసరం లేదండి. మనం ఇప్పుడు ఈ బ్యాచ్ అయిపోయిందంటే మళ్ళీ షెడ్ క్లీన్ చేసి మళ్ళీ దాన్ని ఇది అస్త్ర ప్యాకెట్లు ఉంటాయి. షెడ్ని క్లీన్ చేయాలి. బ్లీచింగ్ పౌడర్ వేసి షెడ్ని మొత్తం కంప్లీట్ శుద్ధి చేసి మళ్ళీ నెక్స్ట్ మనకు ఆకు ఉంటుంది కాబట్టి మళ్ళీ ఎంబటే తెచ్చుకొని వేసుకోవడమే. అంటే ఇప్పుడు 45 రోజులకు ఒక పంట అనేటువంటిది రావడం జరుగుతుంది. మరి ఈ పట్టుపురుగుల సాగు విధానంలో కనుక అంటే ఇప్పుడు 45 రోజులకు ఒక పంట కాలం రావడానికి గాను ఇక్కడ మరి ఈ మల్బరీ సాగు అనేటువంటిది తర్వాత అంటున్నారు. అంటే మొదటి దశ 45 రోజులు ఎక్కువగా మొక్కలు పెరిగినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. మరి తర్వాత పురుగులు తీసుకురావడానికి గ్యాప్ ఎంత ఉండాలంటారు? వారం రోజుల 10 రోజుల ఎంత గ్యాప్ ఉండాలి? మనకు ఫస్ట్ టైం కాబట్టి అది మనకు లేతాకు వస్తుంది కాబట్టి అంత సమానం ఉండదు మొక్కలు. మనం నర్సరీ నుండి తెచ్చినప్పుడు అంత సమానం ఉండదు. ఒకటి చనిపోతుంది, ఒకటి పెద్దగా ఉంటుంది, ఒకటి చిన్నగా ఉంటుంది. కాబట్టి మనం ఒకసారి వచ్చిన తర్వాత చేను పెరిగిన తర్వాత ఒకసారి కట్ చేస్తే వచ్చే ఆకు ఈల్డింగ్ కొమ్మలు ఎక్కువ వస్తాయి. మనకు మేత కూడా మంచిగా నీట్గా ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ టైమే 90 రోజులు పడుతుంది. ఆ తర్వాత 40 రోజులు 45 రోజులకు ఒక కటింగ్ వస్తూనే ఉంటుంది. అవి వచ్చిన తర్వాత మనం పురుగు ఇప్పుడు తెచ్చుకున్నాం, ఈ బ్యాచ్ అయిపోతుంది. మనకు తోట ఎంత ఉంటుంది చేను, దాన్ని బట్టి ఎన్ని గుడ్లు తెస్తే చేను పనికి వస్తుంది, మనకు ఎన్ని గుడ్లకు వస్తుంది మేత అనేది దాన్ని పట్టుకొని మనం పురుగులు తెచ్చుకోవాలి. అంటే ఇప్పుడు ఎకరానికి ఎంతవరకు గుడ్లు అనేటువంటిది తీసుకురావడం జరుగుతుంది? ఎకరానికి 300 గుడ్లు సరిపోతుంది. ఇప్పుడు మీ మల్బరీ తోట సాగు విధానంలో ఏమైనా ఎరువులు కానీ లేకపోతే మందులు కానీ వాడాలంటారా? కావాల్సింది అంటే జీవామృతము ప్లస్ దీనికి పశువుల పేడ, గొర్రె ఎరువు ఇలాంటి పోసుకుంటే మొక్కకు బలంగా ఉంటది కాబట్టి మొక్క ఘనంగా వస్తుంది. ఆకు కూడా బాగా నీట్ గా ఉంటది. సేంద్రియ ఎరువులు వాడాలంటారు ముఖ్యంగా. మెయిన్ సేంద్రియ ఎరువులు వాడితేనే బాగుంటది తోట. అంటే ఇప్పుడు ఈ మల్బరీలో కూడా
కొన్ని పురుగులు ఆశించేటువంటి ఆస్కారం ఉంటుంది ఈ ఆకును. ఆ విధంగా ఆశించినప్పుడు గాని లేదా పసుపు రంగులోకి మారడం, ఎరుపు రంగులోకి మారి ఆకులు రాలిపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అయితే పసుపు రంగు మారడానికి కారణం మాత్రం అది పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు, అది మన వల్లనే. ఎందుకంటే తోట చాలా లేట్ అవుతుంది కాబట్టి కింది ఆకు అనేది రాలిపోతుంది. దానివల్ల మనకు పెద్ద సమస్య ఏం లేదు. మెయిన్ ఎప్పుడైనా పురుగు వస్తే మాత్రం దీనికి నువాన్ అనే మందు ఉంటుంది, దాన్ని ఒకసారి 2 సార్లు స్ప్రే చేసుకోవాలి. దాన్ని బట్టి మనకి పురుగు ఉధృతిని బట్టి అంతే. అంటే ఇక్కడ అతి తక్కువ ఖర్చులో ఎక్కువ దిగుబడి రావడానికి ఈ విధానాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు 11 రోజులు అయిపోయింది, తర్వాత ఇంకొక 5 రోజులలో అయిపోతుంది అంటున్నారు. ఈ పట్టు పురుగు సాగు విధానం ఏ విధంగా చేపట్టాలంటారు? ముఖ్యంగా ఇప్పుడు ఆకేసిన తర్వాత రోజుకి ఎన్నిసార్లు ఈ ఆకేస్తారు, చిన్నప్పుడు ఏ విధంగా వేస్తారు, తర్వాత రోజులు గడిచే కొద్దీ ఏ విధంగా ఆకేస్తారు, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మరి షెడ్లోకి తొండలు గాని, బల్లులు గాని, దోమలు గాని, లేదా ఈగలు గాని, లేదా చీమలు గాని రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఫస్ట్ ఇది పురుగు వచ్చినప్పుడు చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న మండలు తీసేయాలి. అది పురుగు పెరుగుతున్న కొద్దీ మనం పెద్ద పెద్ద మండలు వేస్తే దానికి జీర్ణించుకునే శక్తి ఉంటుంది. చిన్న వయసులో అది ఏ విధంగా అయితే తింటుందో ఆ విధంగానే కత్తిరించి మనం ఆకులు వేయాలి. అది పెరిగిన కొద్దీ మనం ఎట్లా వేసినా వేస్తుంది కాబట్టి దాని పురుగు పెరుగుదలను బట్టి మనం ఆకేయాలి. అదొకటి. రెండోది ఏంటిదంటే మన షెడ్ మాత్రం నీట్గా ఉంచుకోవాలి. ప్రతిరోజు శుభ్రంగా చీమలు గాంటి, తొండలు, ఈ బల్లులు రాకుండా చూసుకోవాలి. అవి రావడం వల్ల పురుగు చనిపోతుంది, డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. దానివల్ల మనం చాలా శుభ్రంగా ఉంచుకోవాలి షెడ్డును. అంటే ఇప్పుడు ఈ చీమలు, బల్లులు ఇట్లా రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అవి రాకుండా మనం బ్లీచింగ్ పౌడర్ లాంటివి, లేదంటే మనం ఈ గ్రీసు, ఆయిల్ ఇలాంటి కింద కర్రలకు రుద్దాలి. రుద్దితే అవి కొంచెం ఉధృతి తక్కువ ఉంటుంది వాటిది. అంటే ఇప్పుడు వేసవి కాలంలో ఎండ తీవ్రత అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. మరి ఎండ తీవ్రత తట్టుకోవడానికి గాను ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరు మీ యొక్క పట్టు పురుగుల సాగు విధానంలో? వేసవి కాలం కాబట్టి ఇప్పుడు మనం తట్లు లాంటివి వేసుకొని రోజు వాటర్ కొట్టడం వల్ల, వాటికి పొద్దున సాయంత్రం కొట్టడం వల్ల కొంచెం వాతావరణం కొంచెం చల్లగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ఆకుల మీద ఏమైనా చల్లుతారా, పైన రేకుల మీదనే ఓన్లీ చల్లుతారా? పైన రేకుల మీద చుట్టూ తట్టులు కట్టి మన గోనె సంచులు కట్టి వాటికి వాటర్ కొట్టాలి. కొట్టడం వల్ల కొంచెం చల్లగా వస్తుంది. అంటే ఇప్పుడు ఈ పురుగు పెరిగిన పిదప అంటే ముఖ్యంగా మీరు 8 రోజుల పురుగును తీసుకొచ్చి పెంచడం జరిగింది. ఆ విధంగా క్రమక్రమంగా పురుగు ఎదిగిన కొద్దీ తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఏంటి? ఏ విధమైనటువంటి లాభం ఆర్జించాలంటే ఏ విధమైనటువంటి చర్యలు అనేటువంటి జరుగుతాయి? పురుగు తెచ్చుకున్న తర్వాత మనం ఫస్ట్ మోల్ట్, సెకండ్ మోల్ట్ వాళ్ళు చాకీ సెంటర్ వాళ్ళు చేసిస్తారు మనకు. మన దగ్గరికి 3వ మోల్ట్కు వస్తుంది. సెకండ్ మోల్ట్ అయిపోయిన తర్వాత మన దగ్గరికి వచ్చిన రోజు అవి మేత మేయవు. తెల్లారి నుండి మళ్ళీ ఒక రోజు తర్వాత 2వ రోజు కానివ్వండి మనం ఫస్ట్ విజేత చల్లుకోవాలి. దానిపైన దానికి సున్నపు కట్టు రోగం అనేది వస్తుంది. అది రాకుండా ఉండాలంటే మనం విజేత చల్లుకోవాలి. ఒక రోజు అది మోల్ట్ పోయిన తర్వాత తెల్లారి విజేత చల్లుకొని మనం డైలీ పొద్దున ఫీడింగ్ వేసే ముందు సున్నం చల్లుకోవాలి. సున్నం చల్లి రోజు ఫీడింగ్ వేయాలి. ఆ ఫీడింగ్ అయినా పొద్దున సాయంత్రం వేయాలి. ఇప్పుడు ఎండాకాలం ఎండలు ఎక్కువ, ఉష్ణోగ్రతలు 35-38 డిగ్రీలు ఉన్నాయి కాబట్టి మనం పొద్దున్నే 9 గంటల వరకే ఆల్రెడీ ఫీడింగ్ అయిపోవాలి. మళ్ళీ సాయంత్రం 4 గంటల నుండి మళ్ళీ సాయంత్రం 6 గంటల దానికి వేయాలి. మధ్యాహ్నం అది మేయవు, ఈ ఎండకు తట్టుకోవు కాబట్టి మేసే శక్తి తక్కువ ఉంటుంది వాటికి. ఇది లేయడం వల్ల వాటికి సున్నపు రోగాన్ని నివారించవచ్చు మనం. ఈ విజేత అనేది వేస్తా ఉన్నారు. విజేత అంటే ఏంటంటే అది సున్నపు కట్టు రోగాన్ని నివారించేది మందు. అంటే ఇప్పుడు ఈ పురుగులు ఎదిగిన తర్వాత ఇక్కడ మనం ఒక పట్టుకాయ రావడానికి గాను ఎన్ని రోజులు పడుతుంది? ఎన్ని రోజులు తర్వాత వీటి యొక్క మల్బరీ ఆకును ఆ పురుగులలో వేయడం ఆపుతారు? మొత్తం మన దగ్గరికి వచ్చేసరికి 13 రోజులు వేస్తామండి మనము. మన దగ్గర 16 రోజులు 18 రోజులు దానికి పురుగు ఉంటుంది. ఒక 4 రోజులు 5 రోజులు మోల్ట్ పోయినప్పుడు, 3rd, 4th, 5th మోల్ట్ పోయినప్పుడు మనం ఒకసారి 2 రోజులు పట్టవచ్చు, రోజున్నర పట్టవచ్చు, ఒకసారి 2 రోజులు పట్టవచ్చు. అట్లా యావరేజ్ చేసుకున్న ఒక 5 రోజులు పురుగు మేయేది. ఆ తర్వాత మనం 18 రోజులు 16 రోజులకి వెళ్ళి 3 రోజులు తీసేస్తే మన దగ్గర కంటిన్యూగా ఉండేది 13-14 రోజులు ఉంటుంది. మనం 8 రోజుల పురుగును తీసుకొస్తాం. లాస్ట్ చివరి దశకు వచ్చినప్పుడు మనం ఏమవుతుంది అంటే అది మేత మేయేది ఆపేస్తుంది. ఆపేసిన తర్వాత మనకు చంద్రిక లాంటివి ఉంటాయి. అందులో మనం పొరకల గూళ్ళు పోయకుండా మన ఆ చంద్రిక లాంటి పరిస్థితి మాత్రం ఈ చంద్రికలల్లే గూళ్ళు పోస్తాయి. గూళ్ళు పోస్తే మనకు లేబర్ ఖర్చు తక్కువ వస్తుంది. దాని ద్వారా మనం వచ్చే కుకును నీట్గా ఉంటుంది కాబట్టి మనం చంద్రికల్ లాంటి పర్వాలి వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇస్తారు, సెరికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అంటే ఇప్పుడు ఈ చంద్రికల్ లాంటివి ఏ విధంగా పరుస్తారు? పైన పరుస్తారా లేకపోతే కంప్లీట్ గా కింద పరుస్తారా? ఎట్లా పరుస్తారు?
సార్ ఇవి? ఆకు పై భాగాన పారవాలి. ప్రతి బెడ్కి రోల్కి ఆకు పై భాగాన మనం వేసిన పురుగు పై భాగాన పరిస్తే ఆ పురుగు అనేది చంద్రికల్లాగా పైకి ఎక్కి మనకు గూళ్ళు పోసే అవకాశం ఉంటుంది. అంటే ఈ కుక్కున్లో కూడా మోనో కుక్కును, డై కుక్కును, ట్రై కుక్కును, అంటే ఒక పురుగుతో ఉంటే దాన్ని మోనో కుక్కున్ అని, రెండు పురుగులు కలిసి ఒకే కుక్కున్లో జొర్రి పట్టు విసర్జిస్తాయి కాబట్టి దాన్ని డై కుక్కున్ అని ఈ విధంగా చేస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ మనకు ఎక్కువగా మోనో కుక్కున, డై కుక్కున్ వంటివి ఎక్కువగా వస్తాయా? ఏ విధంగా వస్తాయి? మోనో కుక్కునే పర్లేదు. అయితే మనం వేసే చంద్రికలను బట్టి పురుగు అక్కడ ఉన్న ప్లేస్ ని బట్టి మనం చంద్రికలు పరిస్తే ఒకదానికి ఒకటి తగలకుండా నీట్గా ఉంటాయి కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క కుక్కును పోస్తుంది. డబుల్ కుక్కును అప్పుడు పోసినప్పుడు మనకు మార్కెట్ లో కూడా రేటు చాలా తక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ కుక్కున్స్ వచ్చిన తర్వాత వాటిని ఏ విధంగా ఏరాలంటారు? చంద్రికలు ఉంటాయండి. చంద్రికలు ఉంటాయి. ఆ చంద్రికల వల్ల అవి కుక్కులు మొత్తం చంద్రికలకు వస్తాయి. వచ్చిన తర్వాత చంద్రికలు అవి అట్లనే తీసుకొచ్చి ఒక పట్టాలంటివి వేసి పొద్దున్నే ఒక 10 మంది లేబర్ని తీసుకొచ్చి వాటిని తీసి గోనె సంచుల్లాగా వాటిల్లో తీసుకొని మార్కెట్కి తీసుకుపోవాలి. అంటే ఇప్పుడు కుక్కున్లో కూడా లోపల పురుగు ఉంటది. మరి పురుగు ఏమైతుంది? వీటిని అన్నింటినీ కూడా బాయిల్డ్ చేస్తారు. బాయిల్డ్ చేసినప్పుడు పురుగు అనేటువంటి చనిపోయే అవకాశం ఉంటది కదా, మరి ఏ విధంగా చేస్తారు? చనిపోయే అవకాశం ఉంటది కానీ మనం లోపల పురుగు బయటికి రాకముందే మనం కుక్కున్ మార్కెట్కి తీసుకుపోవాలి. అది వచ్చిన కుక్కున్ పనిచేయదు, అది బయట వేస్ట్ పడేయాల్సిందే. కాబట్టి ఆ కుక్కున్ బయటికి రాకముందే మనం మార్కెట్కి తీసుకుపోతే వాళ్ళు బాయిల్ చేసే ముందు ఆ పురుగును తీసేసి దాన్ని వేడి నీళ్ళలో బాయిల్ చేస్తారు. అంటే పురుగును తీసేసిన తర్వాతనే బాయిల్ చేస్తారు వాళ్ళు. మీరు అక్కడ పట్టు పరిశ్రమ వాళ్ళు, ఏది మన మార్కెట్ వాళ్ళు. అంటే ఇక్కడ పట్టు పరిశ్రమలో పట్టు సాగు విధానం పెంపొందించేందుకు గాను ఈ పురుగును తీసేసిన తర్వాత ఏ విధంగా బాయిల్డ్ చేస్తారు? ముఖ్యంగా అక్కడ వాళ్ళు వేడి నీళ్ళల్లో చేస్తారు. వేడి నీళ్ళల్లో మనం మార్కెట్ తీసుకుపోయిన తర్వాత దాని నాణ్యత చూసి దాన్ని కట్ చేసి పురుగును తీసి ఈ కుక్కును వేడి నీళ్ళల్లో వేస్తే దానికి కుక్కును వచ్చేసి కిలోమీటర్న్నర దారం వస్తుంది. ఒక కుక్కును వచ్చేసి దాన్ని వేడి నీళ్ళల్లో వేసి వాళ్ళు మిషన్కి వేసి దారం తీస్తారు. మరి ఈ విధంగా మీరు ఒక ఎకరం సాగు చేస్తా ఉన్నారు. ఎకరం సాగు చేసేటువంటి విధానంలో మీరు కనుక గమనించినట్లయితే ఎంతవరకు లాభాన్ని ఆర్జించవచ్చు అంటారు? ఇది వచ్చేసి లేబర్ ఖర్చు చాలా తక్కువ ఉంటుంది ఇందులో. మరి ఇంతవరకు మీరు మల్బరీ సాగు విధానం, పట్టు పురుగుల పెంపకం అనేటువంటి విషయాల గురించి, ఏ విధంగా ఎక్కువ దిగుబడి ఆర్జించవచ్చు అనేటువంటి దాని గురించి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. నమస్కారం. ఇంతవరకు శ్రోతలు వేసవిలో పట్టుపురుగుల పెంపకంలో అనుభవాలు, వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మైసంపల్లి గ్రామ రైతు ఈ వేణుగారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోటి చిరంజీవి గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి వేసవిలో పుచ్చపంట సాగులో అనుభవాలు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామ రైతు కె వీరన్న గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త మోటి చిరంజీవి గారు. మనము నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామంలో ఉన్నాం. గత 20 సంవత్సరాల నుండి వ్యవసాయంలో అనేక పంటలు పండిస్తూ వివిధ రకాల పండ్ల తోటలు, కూరగాయల తోటలు పెంచుతూ అధిక దిగుబడి సాధిస్తున్నటువంటి కుడతాల వీరన్న గారు ఉన్నారు. ప్రస్తుతానికి పుచ్చకాయ తోటలో మెలకువలు ఏ విధంగా చేపట్టాలి, ఏ విధంగా చేపట్టినట్లయితే అధిక దిగుబడి సాధించవచ్చు అనేటువంటి విషయాన్ని గురించి మనకు తెలియపరచడానికి గాను మన ముందున్నారు. నమస్కారం అండి వీరన్న గారు. నమస్కారం. అయితే ముఖ్యంగా కనుక చూసినట్లయితే ఈ పుచ్చ తోట సాగులో పుచ్చ తోట వేసే ముందు ఈ దుక్కిని ఏ విధంగా చదును చేసుకోవాలంటే? దుక్కి మంచిగా 3-4 సార్లు దున్నుకోవాలి. దున్నిన తర్వాత బోద కొట్టి పెట్టాలి. అంటే ఇప్పుడు ఈ దున్నడంలో ముందు కల్టివేటర్ కొడతారా, లేకపోతే ఇట్ల నాగలతోనే దున్నడం ఏమన్నా చేస్తారా? ట్రాక్టర్లే మొత్తం ఇప్పటి వరకు కల్టివేటర్ కొట్టేసి రోటివేటర్ కొట్టి బోదలు వేస్తాం. మేమైతే మల్చింగ్ విధానంలో చేస్తున్నాం సాగు. అంటే ఇక్కడ బోయలు కొట్టే విధానంలో ఇప్పుడు మీరు కల్టివేటర్ కొట్టి రోటివేటర్ కొట్టిన తర్వాత బోయలు కొట్టేటప్పుడు ఎన్ని ఫీట్లకు ఒక బోయ లెక్క కొట్టడం అనేటువంటి జరుగుతుంది? మా దగ్గర బోదలు వేసే మిషన్ ఉంది. మేము 70,000 పెట్టి తీసుకున్నాము. దాంతో మిషన్ తోనే బోద వేసి బోదకు మల్చింగ్ పేపర్ వేసి
మల్చింగ్ పేపర్ గోలేసి డ్రిప్ పద్ధతిలోనే పెడుతున్నాం మేము. అంటే ఇక్కడ మీరు పుచ్చకాయ సాగు విధానంలో భూమిని ముందుగా చదును చేసుకునే ముందు ఈ మల్చింగ్ పేపర్ వేసే కంటే ముందు భూమి యొక్క సారం పెరగడానికి గాను ఏమన్నా సేంద్రియ ఎరువులు గాని రసాయన ఎరువులు గాని వేయడం అనేటువంటి జరుగుతుందా? మాకు వెళ్ళిన పెంటే ప్రతి సంవత్సరం 2 ఎకరాలు సరిపోని పోతాం, ప్రతి సంవత్సరం పోతూనే ఉంటాం. తర్వాత మళ్ళీ బెడ్ కొట్టిన తర్వాత కూడా సూపర్ ఫాస్ఫేట్ చల్లుకొని బెడ్ వేస్తాం. అంటే ఇప్పుడు బెడ్లు వేసేటప్పుడు సూపర్ ఫాస్ఫేట్ అన్నారు కదా, సూపర్ ఫాస్ఫేట్ లో మీరు ఎంత మోతాదులో నేలకు వేయడం అనేటువంటి జరుగుతుంది? 3 నుంచి 4 బస్తాలు సూపర్ ఫాస్ఫేట్, 2 నుంచి 3 బస్తాలు యాపిండి కలిపి చల్లేసి బోయ కొడతాం. బెడ్ కట్టిన తర్వాత మల్చింగ్ వేసేసి రంధ్రాలు చేసి గింజలు పెడతాం. అంటే ఈ బోయ కొట్టేటప్పుడు ఈ కలిపేటప్పుడు ఎడ్ల నాగలతోనే ఏమన్నా దున్నుతారా లేకపోతే ట్రాక్టర్ తోనే కొట్టడం జరుగుతుందా? ట్రాక్టర్ తోటే దున్నడం, ట్రాక్టర్ తోటే బోయ వేయడం, మల్చింగ్ వేసేసి మొక్క పెట్టడం. అంటే ముఖ్యంగా మనం కనుక చూసినట్లయితే ఈ బోయలు కొట్టేటప్పుడు వేపపిండి సూపర్ ఫాస్ఫేట్ కాకుండా ఇతర ఏమన్నా ఎరువులు గాని సేంద్రియ ఎరువులు గాని రసాయన ఎరువులు గాని వాడడం జరుగుతుందంటారా? ఆల్రెడీ మళ్ళీ తర్వాత పెట్టిన తర్వాత రసాయన ఎరువులు మళ్ళీ డ్రిప్ ద్వారా పంపిస్తాం. ఫస్టే సూపర్ ఫాస్ఫేట్ ఇస్తాం, తర్వాత ఇక మళ్ళీ మొక్క వచ్చిన తర్వాత మళ్ళీ 1919 మళ్ళీ 14-0-35 ఇవి డ్రిప్ లో పోసుకుంటూ దాని అవసరాన్ని బట్టి ఇస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక్కొక్క బోయ కొడతారు కదా, ఒక్కొక్క బోయ కొట్టేటప్పుడు అది ఫీట్ ఉంటుందా, ఫీట్‌న్నర ఉంటుందా, 2.5 ఫీట్ల? ఇక్కడ మనం ఇప్పుడు మీరు మల్చింగ్ విధానంలో అక్కడికి బల్సీలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ నేలలో ఒక్కొక్క బోయకు ఎంత గ్యాప్ ఉండాలి? ఒక బోధకు మధ్యలో 2 ఫీట్లు ఉంటుంది, బోధ 2.5 ఫీట్లు ఉంటుంది. అంటే 2 బోధల మధ్యలో ఒక 5 ఫీట్లు ఉంటుంది. అంటే 2 బోయల మధ్యలో 5 ఫీట్లు ఉంటుంది. ఈ మధ్యలో మీరు నడవడానికి గాను మాత్రమే వాడుకుంటారు. ఒకవేళ ఈ ఏమన్నా గడ్డి గిట్లా పడేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత 2 బోధల మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంటుంది, అందులో గడ్డి వచ్చినప్పుడు గడ్డి మందు కొట్టేస్తాం అంతే. ఇక కలుపు తీసుడు ఏముండదు. అంటే ఇప్పుడు పుచ్చకాయ సాగు విధానంలో ముఖ్యంగా కనుక చూసినట్లయితే పుచ్చకాయ అనేటువంటిది ఎక్కువ ఇప్పుడు మనకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ తీవ్రత దృష్ట్యా ఈ పుచ్చకాయ సాగు విధానంలో మీరు మొక్కలను ఏ విధంగా నాటుతారు ఈ వేసవి కాలంలో? దాని యొక్క దృష్టిని ఉంచుకొని బెడ్ కొట్టి బెడ్ మీదనే మల్చింగ్ పేపర్ రంధ్రాలు చేసి రంధ్రానికి ఒక గింజ పెట్టుకుంటూ పోతాం, మొలుస్తుంది. అవసరాన్ని బట్టి వాతావరణం ఎండ ఎక్కువ ఉన్నప్పుడు నీళ్ళు ఎక్కువ పెట్టుకుంటూ పోతాం. అంటే ఇప్పుడు మీరు ఒక్కొక్క మొక్కను నాటుతారు కదా రంధ్రాలు చేసి, ఎంతెంత దూరంలో ఒక్కొక్క మొక్కను నాటడం అనేటువంటి జరుగుతుంది? ఒక్క మొక్కకు ఫీట్ ఉంటుంది. ఆ బెడ్ మీద 2 సార్లు వస్తాయి, 5 ఫీట్ల వల్ల 2 సార్లు ఉంటాయి. మొక్కకు మధ్యలో ఫీట్ డిస్టెన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఫీట్ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు తీగ బారడానికి గాను లేదా ఈ పుచ్చకాయ ఎదగడానికి గాను ఏ విధమైనటువంటి ఇప్పుడు ఇక్కడ అన్ని కూడా పోళ్ళు బాతున్నాయి, అంటే మీదికి ఎక్కిస్తారా కిందనే బారుతుందా చెట్లు? ఆల్రెడీ పోలేదు బీర కోసం కాబట్టి దానికి కిందనే పారుతుంది, పైకి ఎక్కడ ఏముండదు, కిందనే పారుతా ఉంటుంది. అంటే ఇప్పుడు కింద పారేటువంటి క్రమంలో ఫీటుకు పుచ్చకాయ ఎదగడానికి గాను మొక్కకు సరిపోతుందంటారా, ఇంకా ఎక్కువ దూరం వెళ్తుందా? ఫీట్కి ఒకటి పెడతాం కానీ ఏమైనా ఒకటి పోతాయి కదా, 100% మొలవే కదా, 70-80% మొలుతాయి, అవి ఆడికే సెట్ అవుతాయి, సరిపోతుంది. అంటే ఇప్పుడు పుచ్చ సాగు విధానంలో మీరు మొక్కలు అంటే విత్తనాలు నాటిన తర్వాత నీళ్లు ఏ విధంగా అందిస్తారు? ఎన్ని రోజులకు మొలకెత్తేటువంటి అవకాశం ఉంటుంది? ప్రతిదీ రోజు తప్పించే రోజు మొలక మొలిసే వరకు ఇస్తాం. మొలక మొలిసిన తర్వాత 4 ఆకులు వచ్చే వరకు 2 రోజులు 3 రోజులకు ఒకసారి ఇస్తాం. ఇక మొలక వచ్చిన 4 ఆకుల తర్వాత ఒక 15 రోజులు, ఒక 3 రోజులు 4 రోజులకు ఒకసారి ఇస్తాం. తర్వాత చిన్న పిందె ఒక 1/2 కేజీ పిందె సైజు వస్తుంది కదా, అప్పుడు డైలీ ఇస్తాం. అంటే ఇప్పుడు మన మొక్క నాటిన తర్వాత నీళ్లు కట్టేటువంటి క్రమంలో మనకు పుచ్చ తోటలో ఎటువంటి రసాయనాలను వాటిని ఎదగడానికి గానీ ఎక్కువగా ఇస్తారు? 1919 ఇస్తున్నాం. తర్వాత పొటాష్ ఎక్కువ ఇస్తాం, మెయిన్ పొటాష్. ఇప్పుడు మీరు ఇక్కడ డ్రిప్ పైపులను కూడా మల్చింగ్ విధానంలో వాడుతూ ఉన్నారు. ఈ డ్రిప్ వాడేటప్పుడు మీరు ఏమైనా ఎరువులు యూరియా డిఏపి లాంటివి కరిగించినటువంటి ఎరువులను కూడా ఈ డ్రిప్ ద్వారా పంపించేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఇలాంటి ఎరువులు ఎన్ని మీరు డ్రిప్ ద్వారా పంపిస్తారు? మొత్తం పంటలు అయిపోయే వరకు అంటే పూర్తి అయ్యే వరకు ఎన్నిసార్లు ఈ మందులను ఇస్తారు? ఈ యూరియా డిఏపియే కాకుండా జింకు ఇలాంటివి ఏమన్నా ఇస్తారా? మామూలుగా ఒక పంట కాలం మొత్తం మీద ఒక 50 కిలోల యూరియా ఇచ్చినాం. 1919 ఒక 25 కేజీలు, పొటాష్ ఒక 100 కేజీలు. పొటాష్ ఎక్కువ ఇస్తాం మేము. అంటే ఇప్పుడు పుచ్చకాయ సాగు విధానంలో ఇప్పుడు ఈ పుచ్చలో రకరకాల పుచ్చకాయ సాగు విధానం అనేటువంటిది ఉన్నది. మీరు ఈ పుచ్చకాయ సాగు విధానంలో ఎటువంటి పుచ్చ రకాలను మీరు పెట్టడం జరుగుతుంది? దాని యొక్క పంట కాలం ఎంత, ఎన్ని నెలల పంట?
మేము పెట్టింది కిరణ్ వెరైటీ. 60 నుంచి 70 రోజులకు పంట చేతికి వస్తుంది. 60 నుంచి 70 రోజులు. 70 రోజులు. కొన్ని కాయలు చిన్నగా ఉంటాయి, కొన్ని కాయలు పెద్దగా ఉంటాయి. ఈ కాయ సైజు పెరగడానికి గాను ఎటువంటి చర్యలు చేపట్టాలి ఈ పుచ్చకాయ సాగు విధానంలో? కాయ సైజు పెరగాలంటే న్యూట్రియన్స్ ఎక్కువ ఇవ్వాలి. న్యూట్రియన్స్ అంటే మేము IPM వాళ్ళది సఫలా సేవ అని ఉంటుంది, అది ఒక 2 సార్లు స్ప్రే చేస్తాం. కాయ సైజు బాగా వస్తుంది. తర్వాత రేటు బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి వీలు ఉంటుంది. మన చేను కూడా మార్కెట్ డౌన్ ఉంది అనుకో, 10 రోజులు ఆగినా చేను ఉంటుంది, ఏం కాదు. అదే వేరే రకాలు అయితే అది తెంపే టైంలో తెంపకపోతే తొందర అంతా కూలిపోతుంది. ఇప్పుడు మనకు మొక్క పెట్టిన తర్వాత ఎన్ని రోజులలో ఈ పూత కాసేటువంటి అవకాశం ఉందంటారు? 20 నుంచి 25, 30 రోజులలో మొత్తం పూత పిందేస్తుంది. 40 రోజులలో పావు కేజీ సైజ్ అవుతుంది. 60 నుంచి 70 రోజుల పక్వానికి వస్తుంది. ఆడ పువ్వులు ఎక్కువ వచ్చి దిగుబడి ఎక్కువ రావడానికి పనిచేస్తుంది. తర్వాత ఇక పచ్చ పురుగు అవి వచ్చినప్పుడు వాడికి ట్రేసర్ కొట్టుకుంటాం, డెలిగేట్ కొట్టుకుంటాం, అంతే. ఇక వేరే చిన్న చిన్న మందులు కొట్టాం ఇక మేము. అంటే ఇప్పుడు ఈ ఎక్కువ పూత రావడానికి ఈ బోరాన్ను ఎన్నిసార్లు మీరు స్ప్రే చేస్తారు ఒక పంట కాలంలో? 2 సార్లు. 4 ఆకుల దశలో ఒకసారి, పూత పిందే దశలో ఒకసారి, కాయలు వంకర పోకుండా ఉండడం కోసం 2వ సారి స్ప్రే చేస్తాం అంతే. అంటే ఎన్ని రోజులకు ఒకసారి చేయడం జరుగుతుంది? ఫస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 15 రోజులు ఆగి మళ్ళీ చేస్తే సరిపోతుంది. అంటే ముఖ్యంగా కనుక చూసినట్లయితే పుచ్చకాయ సాగు విధానంలో మనం కనుక చూసినట్లయితే ఈ పంట ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ పండిస్తా ఉన్నారు పుచ్చ సాగు? 10 ఏళ్ళ నుంచి పండిస్తాం. అంటే ఇప్పుడు ఈ కాత దశలో పిందే దశ నుంచి వెళ్ళి ఎక్కువ కాపాడుకోవాలి అని అంటారు. పిందే దశ నుండి కాయ కాసే వరకు ఎటువంటి రసాయన ఎరువులు వాడాలి, నీళ్ళ వాడకం కూడా ఎక్కువగా ఉండాలి అని అంటారు. అది ఏంటిది అసలు? పిందె పావు కేజీ సైజు పిందె వచ్చినప్పుడు ప్రతిరోజు నీళ్ళు ఇవ్వాలి, ఇస్తేనే కాయ సైజు వస్తుంది. నీళ్లు తక్కువ వేసినాం అనుకో, చెట్టు వల్లిందంటే సైజు తక్కువ అయిపోతుంది, తొందరగా కాయ పండుతుంది. నీళ్లు ఎప్పటికి పెట్టుకుంటా పోతే సైజు పెద్దగా వస్తుంది బాగా. పిందె నుంచి కాయ వరకు ఎదిగే క్రమంలో ఎటువంటి రసాయనాలు వాడాలంటారు? మేమైతే ట్రేసరే కొడతాం, వేరే మందులు ఏం కొట్టాము. ఇక పూతకు పిందెకు కాయ సైజు రావడానికి, కాయ వంకర పోకుండా అన్ని రకాలుగా పనిచేస్తుంది. ఎక్కువ పనిచేస్తుంది. మామూలు కెమికల్స్ అయితే తొందరగా 1-2 రోజులు పనిచేస్తాయి, అది సరిపోద్ది దానికి. కాబట్టి ఎక్కువ రోజులు మన్నిగా ఉండడం కోసమే ట్రేసరే కొడతాం. 2 సార్లు ట్రేసర్ కొట్టిందంటే ఇక పంట అయిపోయినట్టే. అంటే ఇక ముఖ్యంగా మనకు ఈ నీళ్ళ తడి ఈ పిందె నుంచి వెళ్ళి కాయ వరకు నీరు తడి అనేది ఈ వేసవి కాలంలో ఎక్కువగా నీళ్ళ తడి ఇవ్వాలి అని అంటారు. ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది అంటారు? కాబట్టి రోజు 1 గంట నుంచి 1.5 గంట రోజు ప్రతిరోజు. ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాల పుచ్చ సాగు చేస్తున్నారు? మేము ఒక 4 ఎకరాల దాకా చేస్తాం. 4 ఎకరాల విస్తీర్ణంలో పంటను ఏ విధంగా ఎదగడానికి ఎటువంటి చర్యలు చేపడతా ఉన్నారు? 4 ఎకరాలలో ఇప్పుడు మీకు తెంపడానికి కానీ, మందులు కొట్టడానికి కానీ ఏదైనా చేయాలన్నప్పుడు లేబర్ అవసరం ఉంటుంది. దీనికి లేబర్ ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే మీరు మల్చింగ్ విధానం వాడుతున్నారు కాబట్టి. లేబర్ పెద్దగా అవసరం లేదు, ఇక గడ్డి రాదు. ఒకసారి మొదల గడ్డ 1-2 పోసలు ఉంటే తీసేస్తాం అంతే. ఇక గడ్డి అనేది లేదు, మళ్ళీ తెంపినప్పుడే మనుషులు, తెంపినప్పుడు కూడా 4 మనుషులు అయితే తెంపుడు అయిపోతాయి. బండిలో ఓడిపోతే లోడ్ చేస్తాం, అయిపోతుంది. అంటే ఇప్పుడు ఇది ఎదిగే క్రమంలో ముఖ్యంగా ఇందే తొలుచు పురుగులు లేదా పువ్వు తొలుచు లేదా మొగ్గ తొలుచు పురుగులు అనేటువంటి వస్తాయి. తర్వాత ఎక్కువగా ఈ ఆకు తినేటువంటి పచ్చ పురుగు కూడా ఎక్కువగా ఆశించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇవి 3 ఎక్కువగా కనబడతాయి పుచ్చకాయలు. ఈ 3 నియంత్రించడానికి గాను ఎటువంటి మందులు వాడతారు? ముఖ్యంగా మనకు పుచ్చ పెరిగే క్రమంలో ఆకును తినేటువంటి పచ్చ పురుగు ఆశించినప్పుడు ఎటువంటి మందులు వేసుకోవాలి? పచ్చ పురుగు ఆశించినప్పుడు ట్రేసరే, వేరే మందే దానికి పనిచేయదు. ఇక ఈ మామూలుగా ఫ్రైడ్ కలిపి కొట్టుకుంటే సరిపోతుంది. తెల్లదోమ పచ్చదోమ 2 నివారణ అయిపోతాయి. ఇక మిగతా అన్ని రకాల పురుగు ట్రేసర్ తోటే కవర్ అవుతుంది. కాయ తొలుచు పురుగు కానీ లేదా మొగ్గ తొలుచు పురుగు కానీ అన్నిటికీ ట్రేసరే కొడతారు. అంటే ఇక్కడ ఈ కాయ ఎదిగేటువంటి క్రమంలో మీరు కాయ తెంపాలి అనేటువంటిది మీకు ఏ విధంగా తెలుస్తుంది? ఏ విధంగా ఈ కాయను తెంపడం జరుగుతుంది? కాయ దగ్గర ఒక రింగు లెక్క ఉంటుంది. ఆ రింగు మాడుతుందంటే మనకు కాయ అయినట్లు లెక్క. కాయ అయింది అనుకున్నప్పుడు వాటర్ కొంచెం తక్కువ చేస్తాం. తక్కువ చేసి ఒక 4 రోజులు 5 రోజులు ఆపేసి తెంపేస్తాం. ఈ లోపల ఉన్నటువంటి కాయలో బాగా రెడ్ గా కనబడడానికి గాను ఏమైనా ఎరువులు కానీ మందులు కానీ వాడతారా, లేకపోతే వాటర్ ఎక్కువ పెడతారా? దీనికి ఏంటిది కారణం? వాటర్ ఎక్కువ పెడతాం. పొటాషియం అందించి వాటర్ ఎక్కువ పెడితే రెడ్ కలర్ వచ్చేస్తుంది. పక్వానికి రాగానే వాటర్ తక్కువ చేసి 4 రోజులు ఆపితే కంప్లీట్ గా పండు అవుతుంది, తెంపేస్తాం. అంటే మనకు ముఖ్యంగా ఈ వేసవి కాలంలో పుచ్చ సాగు విధానం ద్వారా లాభాలు ఆర్జించవచ్చు అని అంటున్నారు మనకు కుడతాల వీరన్న గారు. అందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. నమస్తే. ఇంతవరకు శ్రోతలు వేసవిలో పుచ్చ పంట సాగులో అనుభవాలు, వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామ రైతు కె వీరన్న గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోటె చిరంజీవి గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. కిసాన్ భాయియో गांठ बांध लो बात बहुत है काम की समृद्धि के पैगाम की मिट्टी के मिजाज को
समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की, किसान भाइयों गांठ बांध लो। आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.